హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ మంత్‌గా మనం మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ అనే సీరీస్ అయితే స్టార్ట్ చేసాం. ఆ సీరీస్‌లో పార్ట్‌గా మనం డిఫరెంట్ మాస్టర్స్ చదివే స్టూడెంట్స్‌తో ఇంటర్వ్యూ చేసి, ఆ యూనివర్సిటీలో ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అక్కడ స్ట్రగుల్స్ ఎలాగుంటాయి? అని చెప్పేసి కనుక్కుంటున్నాం. మీకు గనక ఫర్దర్‌గా ఏమన్నా అడగాలి అనుకుంటే మీరు కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేసిన పాయింట్స్ కూడా మేము కన్సిడర్ చేసి సో, నెక్స్ట్ అప్‌కమింగ్ సెషన్‌లో అయితే వాటికి గూడా ఆన్సర్ దొరికేటట్టు చేస్తాము. సో, ఈ వీడియోలో మనం చందనతో మాట్లాడదాం. చందన రైట్ స్టేట్ యూనివర్సిటీలో టాక్సికాలజీ అండ్ ఫార్మకాలజీలో మాస్టర్ అయితే చేస్తుంది. ఆవిడని అడిగి అసలు ఆ పర్టిక్యులర్ మాస్టర్స్‌లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? రైట్ స్టేట్ యూనివర్సిటీ ఒహాయోలో ఎలాంటి అకామిడేషన్ ఆప్షన్స్ ఉన్నాయి? ఇవన్నీ మనం ఒకసారి అడిగి కనుక్కుందాం. యాహ్! హలో చందన. థాంక్ యూ సో మచ్ మీ బిజీ షెడ్యూల్‌లో గూడా మాకు టైమ్ ఇచ్చి సో, అట్‌లీస్ట్ మీ కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామన్నందుకు. యాహ్! హలో. సో యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంక్ యూ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. యాహ్! ఇట్స్ మై ప్లెజర్. అండ్ ఫస్ట్ మనం మెయిన్ క్వెషన్స్ అడిగే ముందు మీ జనరల్ ఇంట్రడక్షన్. మీరు ఇండియాలో ఎక్కడుండేవాళ్ళు? అండ్ ఏం చేశారు? బీటెక్ ఎక్కడ చేశారు? అండ్ ఎప్పుడు చేశారు? బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? సో నేను బ్యాచిలర్స్ ఇన్ ఫార్మసీ మల్లారెడ్డి కాలేజ్ బట్ జేఎన్‌టీయూ అఫిలియేటెడ్‌లో చేశాను. 2020 పాస్డ్ ఔట్ నేను. సో కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ బ్యాచ్ నేను. సో ఆఫ్టర్ థట్ నాకు 2 వీసా రిజెక్షన్స్ ఉన్నాయి. సో ఓకే. థర్డ్ అటెంప్ట్‌లో నాకు వీసా అప్రూవ్డ్. ఓహ్! దట్స్ గుడ్. సో సో యాహ్! ఓకే. సో, క్వెషన్స్ అడిగే ముందు మళ్ళీ మీకేమనిపించింది? అసలు మీకు 2 టైమ్స్ రిజెక్షన్ ఎందుకొచ్చింది? మీకు ఉన్న నాలెడ్జ్ ప్రకారం. సో, మీకు అర్థమైందేంటి? సో నాకు బీ1, బీ2 టూరిస్ట్ వీసా రిజెక్షన్ ఉండింది 2016లో. ఓకే. నేను హుహు. నాకు ఒక నేను ఇంటర్‌లో ఉన్నప్పుడు. సో, నా రిజెక్షన్‌లో రీజన్ రాసాను. ప్రీవియస్ రిజెక్షన్ ఉందని జెప్పేసి. సో, అలా రిజెక్ట్ అయింది ఫస్ట్ వీసా. సో, ఓకే. సెకండ్ వీసా మాత్రం ఆల్రెడీ కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. సో, ఎక్స్‌టెన్షన్ లెటర్ తీసుకున్నావు. బట్ సేమ్ కాలేజే అప్రూవ్ చేసుకున్నావు నువ్వు. సో, మేము అప్రూవ్ చెయ్యము. సో, డిఫరెంట్ కాలేజ్‌కి ట్రై చేసుకో. సో, అప్పుడైతే నీకు ఛాన్సెస్ ఉంటాయని వాళ్ళే జెప్పారు. ముంబై కాన్సులేట్ నుండి. ఓకే. ఓకే. ఆహా! సో, కూల్. బట్ థర్డ్ టైమ్ ఢిల్లీలో అప్రూవ్ అయింది. సో, కాలేజ్ కూడా చేంజ్ అయిపోయింది. రైట్ స్టేట్ యూనివర్సిటీ. ఓకే. థట్ వాస్ గ్రేట్. సో, ఇప్పుడు ఫస్ట్ మనం క్వెషన్స్‌లోకెళ్తే నా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, అసలు వాట్స్ యువర్ మోటివేషన్ బిహైండ్ యువర్ మాస్టర్స్? ఎందుకు మాస్టర్స్ చేయాలనిపించింది? హానెస్ట్‌గా నాకు అంత జస్ట్ యావరేజ్ స్టూడెంట్ నేను బ్యాచిలర్స్‌లో. బట్ నా ఫ్రెండ్స్ అందరూ జాబ్స్‌లో సెటిల్ అయిపోయారు. నేను సెటిల్ అవ్వాలి ఏదో ఒకటి అని చెప్పేసి, సరే కజిన్స్ అందరూ ఇంక ఎళ్ళిపోతున్నారు యూఎస్ అని చెప్పేసి, సరే ట్రై చేద్దామని ఇంక నేను ట్రై చేసుకున్నాను. సో, లక్కీలీ ఇంకా రిజెక్ట్ అయిపోతే సరే మనకు రాట్లేదు ఎందుకు రాట్లేదని ఇంకెక్కువ ట్రై చేసి ఇంకా ఫోకస్ ఎక్కువొచ్చింది. సో, అల్టిమేట్‌గా వచ్చిన తర్వాత ఇక్కడ ఎడ్యుకేషన్ చాలా బావుండే. ఇంక టీచింగ్ అయితే మా కాలేజ్‌లో చాలా బావుంటది. హుహు. యావరేజ్‌గా చదివే నేనే క్లాసెస్ మిస్ చేసుకోకుండా అటెండ్ అవ్వడం, చాలా బాగా అసైన్‌మెంట్ చేసుకోవడం, నాకు చాలా ఇంకా ఎక్కువ ఫోకస్ వచ్చింది స్టడీస్ మీద యూఎస్‌కొచ్చిన తర్వాత. థట్ వాస్ గుడ్. సో, నెక్స్ట్ వచ్చేసరికి వై రైట్ స్టేట్ యూనివర్సిటీ? సో, రైట్ స్టేట్ లైక్ క్రైమ్ ఫ్రీ అసలు జీరో క్రైమ్స్ మా దగ్గర. ఒహాయోలో. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఓహాయోలో మా కాలేజ్ కొంచెం హుహు. బావుంటది. క్యాంపస్ కూడా. ఎక్కువ క్యాంపస్ ఈవెంట్స్ ఉంటాయి. ఫార్మకాలజీ, టాక్సికాలజీకి లైక్ 3 ట్రాక్స్ ఉంటాయి. థీసిస్, నాన్ థీసిస్ అండ్ క్లినికల్ ట్రయల్ కోఆర్డినేషన్ ట్రాక్. సో, కొంచెం ఈ ఫార్మకాలజీ, టాక్సికాలజీ యూఎస్‌లో ఒక 4-5 కాలేజెస్‌లోనే ఉంటాయనుకుంటా. సో, ఆ ఫ్యూ కాలేజెస్‌లో ఇదొక కాలేజు. సో, కోర్ సబ్జెక్ట్ కోసం వస్తే ఫార్మసీ ఈ కాలేజ్ నాకు అప్రూవ్ అయిపోయింది. ఓకే. సో, ద నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి ఆహ్, వాట్ ఆర్ ద రిక్వైర్డ్ ఎగ్జామ్స్? మీ కాలేజ్‌కి రావాలంటే ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి? సో, జీఆర్ఈ రాసుకోవచ్చు. హుహు. కోవిడ్ అప్పుడు వీళ్ళు డ్యూయోలింగో యాక్సెప్ట్ చేశారు. బట్ ఐఎల్టీఎస్ రాయాలి. ఓకే. ఇప్పుడైతే యాక్సెప్ట్ చేయట్లేదు. యాహ్! చెయ్యట్లేదనుకుంటా. విత్ ఓకే. డ్యూయోలింగో జీఆర్‌ఈ వాళ్ళకి ఏమన్నా జీఆర్ఈ వేవియర్ ఉందా? కోవిడ్ అప్పుడు ఉండింది. బట్ ఇప్పుడు లేదనుకుంటా. ఓకే. సో, ఓకే. ద నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి రైట్ స్టేట్ యూనివర్సిటీలో స్కాలర్‌షిప్స్ ఎలా ఉంటాయి? అండ్ ట్యూషన్ ఫీ ఎలా ఉంటది? స్కాలర్‌షిప్స్ ఎలా ఉంటాయి? స్కాలర్‌షిప్ మీకు బ్యాచిలర్స్‌లో ఉన్నప్పుడు ఇఫ్ సీజీపీఏ మోర్ థాన్ 75% విచ్ ఈస్ 3 సీజీపీఏ ఉండిందనుకోండి మీకు
లైక్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే యూఎస్‌కి. అప్పుడు మీకు $10,000 వస్తాయి. హుహు. బట్ ఇఫ్ యూ హావ్ లైక్ లెస్ దెన్ 3 సీజీపీఏ మీకు $5,000 వస్తాయి లైక్ పర్ 1 ఇయర్‌కి. ఓకే. $5,000 అండ్ $10,000. సో, ఇఫ్ ఇన్ కేస్ 3 అబోవ్ ఉంటే, లైక్ యాహ్! 75 అబోవ్ ఉంటే. యాహ్! ఓకే. సో, అండ్ అది అందరికీ వస్తదా? లేకపోతే కొంతమందికే వస్తదా? అందరికీ వస్తది. లైక్ యాక్సెప్టెన్స్ రేట్ కూడా లైక్ అలానే ఉంటది. ఒక 100 అప్లికేషన్స్‌లో వీళ్ళు ఒక 50 ఆర్ 60 యాక్సెప్ట్ జేస్తారు. 40 రిజెక్ట్ అయితాయి. వీళ్ళకి ఓకే. కూడా లైక్ ఎలా వాళ్ళు చేస్తారో ఆల్‌మోస్ట్ అందరికిస్తారు. ఎవరికీ ఓకే. ఇవ్వకుండా అయితే ఉండరు. ఖచ్చితంగా స్కాలర్‌షిప్ ఇస్తారు. వాట్ అబౌట్ ద ట్యూషన్ ఫీ? ట్యూషన్ ఫీజు $24,000 1 ఇయర్‌కి. పర్ సో, ఇయర్. యాహ్! పర్ ఇయర్. యాహ్! ఓకే. సో, 24లో మనకి $10,000 స్కాలర్‌షిప్ ఇస్తున్నంటే దట్స్ ఎ గుడ్ ఆప్షన్ రైట్? ఎవరైతే కొంచెం ఫార్మసీ బ్యాక్‌గ్రౌండ్ అయ్యుండి, సో, వాళ్ళకి కొంచెం లైక్ అంటే మార్క్స్ మంచిగున్నాయో ఇండియాలో, వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షనే అనుకుంటా. అంతేనా? యాహ్! యాహ్! ఓకే. సో, ద నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి వాట్ అబౌట్ ద అకామిడేషన్స్ ఇన్ బ్రైట్ స్టేట్ యూనివర్సిటీ నియర్ బై? సో, రైట్ స్టేట్ యూనివర్సిటీలో ఆన్ క్యాంపస్ అఫోర్డబుల్ అకామోడేషన్ అసలు. కంపేర్ చేసుకున్న బయట సరౌండింగ్స్ కన్నా సో, ఆన్ క్యాంపస్ బానే ఉంటది. ఓకే. సో, సో, ఆన్ క్యాంపస్ కాకుండా ఔట్ సైడ్ ఇంకా ఉంటాయా ఆప్షన్స్? లేకపోతే యాహ్! నేను ఫస్ట్‌లో ఉన్న ఇల్లు లైక్ వాళ్ళకి లైక్ 2,200 వరకు అయ్యేది 1 మంత్. సో, 4 బీహెచ్‌కే అది. హుహు. సో, ఆన్ క్యాంపస్‌కొచ్చేసరికి వీళ్ళకి పర్ సెమిస్టర్ $1,300 మనకి. షేరింగ్‌లో ఉంటే లైక్ 2 పీపుల్ ఉంటే. బట్ సింగిల్‌గా తీసుకుంటే $2,000 ఆన్ క్యాంపస్ అకామోడేషన్. సో, ఒక్కొక్క పర్సన్‌కి పర్ ఈ పర్ మంత్ పర్ సెమిస్టర్ $1,300. ఓకే. పర్ సెమిస్టర్ అంటే మనము ఒక 5 మంత్స్ అనుకోవచ్చు మోస్ట్‌లీ కదా! 5 హ్మ్. మంత్స్ అంటే మంత్లీ మనకి నియర్లీ ఒక యాహ్! వి కెన్ ఎక్స్‌పెక్ట్ 1500 అన్నా 300, 250 అలా పడతది అంతేనా? ఆ! అంతే. ఇంకా పర్ కరెంట్ మంత్. బిల్స్, ఎలక్ట్రిసిటీ, వైఫై బిల్ ఇవే. యాహ్! వైఫై మనం తీసుకోవచ్చు. బట్ కాలేజ్‌దే వైఫై ఉంటది. మన గెస్ట్ వైఫై. సో, ఓకే. అవసరం అంటే అంత నీడ్ కూడా ఏముండదు. సో, ఓకే. సరిపోతది. సో, వాట్ అబౌట్ ద మంత్లీ ఎక్స్‌పెన్సెస్ ఎంతుంటాయి? ఒహైయో స్టేట్ యూనివర్సిటీలో ఐ మీన్ లైక్ రైట్ స్టేట్ యూనివర్సిటీలో? సో, మోస్ట్‌లీ మాకు మేమెక్కడున్న అంటే ఆన్ క్యాంపస్ అకామోడేషన్‌లో ఉంటే మాకు షటిల్ బసెస్ ఉంటాయి. సో, హుహు. ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి సో, షటిల్ బసెస్‌తోని కాలేజ్‌కి ఈజీగా ఎళ్ళిపోవచ్చు. తిరగాలన్నా కూడా క్యాబ్స్ ఇవి అంత ఈజీగా దొరకవు. కానీ లైక్ కొంచెం ఓకే. లైక్ అఫోర్డబులే ఉంటది ఇంకా. ఓకే. లైక్ మంత్లీ మనం ఎంత నంబర్స్‌లో గనక మాట్లాడుకుంటే సో, లైక్ యాహ్! ఎంతుండొచ్చు? మన ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఫుడ్‌కి వీటన్నిటికి కలిపి సో, ఇప్పుడు హ్యూస్టన్‌లో అయితే మోస్ట్‌లీ మనం కొంచెం లివింగ్ అనేది కొంచెం హైలో ఉన్నా గూడా ఒక 500 అంతే ఉంటది బేసికల్లీ. యాహ్! మనం ఒకవేళ సింగిల్‌గా ఉండాలనుకుంటే మనకొక $1,200 వరకు వస్తాయి. లైక్ రెంట్, ఫుడ్, ట్రావెల్ అన్నీ కలుపుకుంటే. ఓకే. బట్ మనము లైక్ షేరింగ్‌లో అట్లా ఉందామనుకుంటే మినిమమ్ మనము లైక్ ఒక 600 నుంచి ఒక 800-900 వరకు చేసుకోవచ్చు. సో, పర్ 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 సెమిస్టర్ ఆర్ పర్ మంత్? పర్ మంత్. పర్ మంత్ ఇట్స్ $800 అంటే $800 అంటే కొంచెం ఎక్కువేమో గదా! లైక్ మినిమమ్ అంటే లైక్ 600 ఈస్ సఫిషియంట్. ఓకే. మనకి యాహ్! 600 అది మేక్ సెన్స్. 600 అనేది కొంచెం ఎక్కడికైనా బట్ అందులో గూడా మనం కొంచెం తగ్గించుకోగలిగితే షేరింగ్ అనేది ఎక్కువ మెంబర్స్ కనుకుంటే కొంచెం తగ్గుతదేమో కదా! హ్మ్. సో, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ అంటే లైక్ 800 అనుకోండి. ఓకే. బట్ సో, యాహ్! ట్రాన్స్‌పోర్టేషన్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు యాక్చువల్లీ. సో, మీరు ఏ స్టూడెంట్ లోన్ తీసుకున్నారు? అండ్ మీరేమైనా లోన్ తీసుకున్నారా? తీసుకుంటే ఏ బ్యాంక్ లోన్ తీసుకున్నారు? సో, నేను ఎస్‌బీఐలో లోన్ తీసుకున్నాను. ఓకే. ఆహ్, హౌస్ లోన్ అది. ఓకే. సో, ఇది డైరెక్ట్‌గా కాలేజీకి పే చేస్తారా? లేకపోతే ఎస్‌బీఐ వాళ్ళు లేకపోతే మీకు మీ త్రూ ఎళ్తదా మనీ? మా త్రూ ఎళ్తది మనీ. లైక్ వాళ్ళు ఓకే. మనకిస్తారు. సో, మనం పే జేసుకోవాలి. ఓకే. బట్ లైక్ ఆఫ్టర్ 3 ఇయర్స్ నుంచి మనం ఇంకా స్టార్ట్ అవుతది. ఓకే. ఓకే. గుడ్. ఎందుకంటే మా సో కోర్స్ లైక్ 3 ఇయర్స్ కోర్స్ ఉంటది మా I-20లో. బట్ ఓకే. మనం కోర్స్ లైక్ 1 ½ ఇయర్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. 1 ఇయర్ కంప్లీట్ చేసుకోవచ్చు. 2 ఇయర్స్‌లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. సో, వాట్ అబౌట్ ద ఆన్ క్యాంపస్ జాబ్స్ ఎట్ బ్రైట్ స్టేట్ యూనివర్సిటీ?
బ్యాడ్ అనైతే నేను చెప్పలేను కానీ వెరీ టఫ్. హుహు. రిఫరెన్సెస్ ఉంటాయి, వస్తాయి అనుకుంటా. నేను ట్రై చేశాను. నాకు 2 టైమ్స్ లైక్ రాలేదు. సో, హుహు. రిఫరెన్సెస్ కూడా అంత పెద్దగా లేవు. బట్ లిటిల్ టఫ్ బట్ వస్తాయి. ఓకే. సో, ఫస్ట్ నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి నేను ఎప్పుడైతే మీ మాస్టర్స్ విన్నానో లైక్ ద నేమ్ అండ్ ఆ మాస్టర్ స్పెషలైజేషన్ లైక్ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ రైట్? సో, ఆ కోర్స్ వర్క్ ఎలా ఉంటది? ఇక్కడ యూఎస్ఏలో లేకపోతే మీ యూనివర్సిటీలో కోర్స్ వర్క్ ఎలా ఉంటది? ఎన్ని సబ్జెక్ట్స్ మనం ఎన్రోల్ అవ్వాల్సి ఉంటది? సో, సబ్జెక్ట్స్ మన ఇష్టం ఎన్నన్నా తీసుకోవచ్చు. బట్ మినిమమ్ 2 సబ్జెక్ట్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. పర్ సెమిస్టర్ ఆర్ యాహ్! పర్ సెమిస్టర్ 2 తీసుకోవాలి ఖచ్చితంగా బట్ ఓకే. మన ఇష్టం మనం 4 చేయొచ్చు. నేను స్టార్టింగ్‌లో 4 సబ్జెక్ట్స్ చేసుకున్నాను. మళ్ళీ 4 సో, టోటల్ చేసుకున్నాను. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? మొత్తం మాస్టర్స్ రావాలంటే మనం ఎన్ని సబ్జెక్ట్స్ ఫినిష్ చేసుకోవాలి? సో, మా దగ్గర కోర్ సబ్జెక్ట్స్‌కి 3 క్రెడిట్స్ ఉంటాయి. బట్ ఎలెక్టివ్స్‌కి ఓన్లీ 1 క్రెడిట్ ఉంటది. సో, ఆ ఓకే. సబ్జెక్ట్స్ ఏంటంటే సబ్జెక్ట్స్ ఎక్కువవుతాయి. బట్ క్రెడిట్స్ కొన్ని తక్కువుంటాయి. మనం చూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటాయన్నట్టు. సో, ఓకే. ఓవరాల్‌గా మనము 32 క్రెడిట్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. 32 క్రెడిట్స్. 32 క్రెడిట్స్. ఓకే. బట్ నేనెక్కడా వినలేదు యాక్చువల్లీ ఇలాగా ఎలెక్టివ్స్‌కి ఓన్లీ 1 క్రెడిట్ అండ్ మెయిన్ సబ్జెక్ట్స్‌కి 3 క్రెడిట్స్ అని. బట్ ఇప్పుడే నేను వింటున్నా యాక్చువల్లీ. యాహ్! అంటే చిన్న క్లాసెస్ ఉంటాయి. జర్నల్ క్లబ్స్ అని ఓకే. చెప్పేసి. సో, అది 1 ఓకే. ఓకే. క్రెడిట్. ఓకే. సో, యాహ్! మా యూనివర్సిటీలో గూడా ఎలా ఉంటదంటే సెమినార్స్‌కి అటెండ్ అవ్వాలి. ఫ్రైడే సెమినార్స్‌కి. దానికి ఓన్లీ 1 క్రెడిటే. సో, మేబీ ఐ థింక్ అలాంటిదే ఉంటదనుకుంటా మీకు కూడా కదా? ల్ లేదు. ఆహ్, వీక్లీ 1 డే క్లాస్ ఉంటది. ఓకే. సో, క్లాస్‌లో మనం ఎలా ఆర్టికల్స్‌ని ఎలా చూడాలి, ఎలా హుహు. క్రిటికల్‌గా థింక్ చేసి క్వెషన్స్ ఎలా మనము అనలైజ్ చేయాలి అనేది వాళ్ళు టీచ్ చేస్తారు. ఓకే. మీ స్పెషలైజేషన్‌లో ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? అండ్ అసైన్‌మెంట్స్ ఎలా ఉంటాయి? అండ్ ప్రొఫెసర్స్ గ్రేడ్స్ ఎలా ఇస్తారు? సో, కొన్ని సబ్జెక్ట్స్ అయితే చాలా టఫ్‌గా ఉంటాయి. హ్మ్. సెల్ టాక్సికాలజీ, బయోడైనమిక్స్, బయోకినెటిక్స్ అనేవి. లైక్ కానీ మనము చదువుకుంటా ఉండి ఎఫర్ట్ పెడితే మాత్రం ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయి. సో, హ్మ్. ఖచ్చితంగా చదువుకోవాలి. ఈజీగా అయితే ఉండదు. యాహ్! ఓకే. ఈజీగా ఓకే. అయితే అస్సలుండదు. అండర్‌స్టాండబుల్. ఓకే. సో, యాహ్! వాట్ అబౌట్ ద ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఎట్ ఒహాయో ఆర్ రైట్ స్టేట్ యూనివర్సిటీ? సో, నేను అగ్రికల్చర్ రిలేటెడ్ నాకొక ఇంటర్న్‌షిప్ వచ్చింది. మా హుహు. కాలేజ్‌లో దే వర్ ఓకే. ఓకే. నువ్వు చేస్తా అంటే చెయ్యి బికాజ్ సైన్స్ రిలేటెడ్. సరే నువ్వు చేసేయి అని జెప్పేసారు. నార్త్ డకోటాలో కెనోలా బ్రీడింగ్‌కి నేను చేశానన్నట్టు. ఈవెన్ దో నేను ఫార్మకాలజీ, టాక్సికాలజీ అయినా కూడా ఓకే. ఇవి కూడా ఒక ప్లాంట్ అయినా కూడా మెడిసినల్ థింగ్సే గదా! ఓకే. నువ్వు చేసుకోవచ్చని వాళ్ళు కొంచెం ఈజీగానే వదిలేసారన్నట్టు. హుహు. సో ఓకే. యూ మీన్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే మంచిగానే ఉన్నాయి. రైట్ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుంటే ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ గాని ఇలాంటియన్నీ. యాహ్! అండ్ కెరియర్ ఫెయిర్స్ ఉంటాయి. హుహు. మన ప్రొఫైల్ బాగుండి మనం వాళ్ళని ఫ్రీక్వెంట్‌గా అప్రోచ్ అయ్యి ఉంటే, వాళ్ళకున్న కనెక్షన్స్‌లో మనకు హెల్ప్ జేస్తారు. ఓకే. లైక్ బట్ మన సైడ్ నుంచి కూడా ఇంకా ట్రయల్స్ ఉండాలన్న. హుహు. ఓకే. ఓకే. సో, వాట్ అబౌట్ జాబ్ ఆపర్చునిటీస్? మీ సీనియర్స్ గాని, లేకపోతే మీరిప్పుడు ఆల్రెడీ జాబ్ సెర్చింగ్‌లో ఉండుంటారు. సో, వాట్ యాహ్! అబౌట్ ద జాబ్ ఆపర్చునిటీస్? ఈ స్పెషలైజేషన్ చేయడం వల్ల జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? సో, నేను డిసెంబర్ గ్రాడ్. బట్ నాకు జాన్‌కి జాబొచ్చేసింది. హుహు. ప్రొఫెసర్స్ ఇలా రిఫరెన్స్ కావాలంటే ఆల్‌మోస్ట్ అందరూ రిఫర్ చేశారు. వావ్! లైక్ థట్ వాస్ సో, గ్రేట్. అందరూ రిఫర్ చేశారు. సో, మనము వాళ్ళ క్లాసెస్ తీసుకున్నప్పుడు వాళ్ళకి మనం నోటీస్ అయ్యి కొంచెం కమ్యూనికేట్ అయితే హ్మ్. వాళ్ళు కూడా బానే ఉంటారు. వాళ్ళు కూడా మన ఎఫర్ట్స్ చూస్తారు గదా! సో, నేను యూరోఫిన్స్‌లో వర్క్ చేస్తున్నాను. యూరోఫిన్స్ ఇన్‌సోర్సింగ్ సొల్యూషన్స్. ఓకే. నేను క్వాలిటీ కంట్రోల్‌లో చేస్తున్నాను ప్రెజెంట్. వావ్! దట్స్ గ్రేట్. హుహు. సో, బాగుంది. బానే ఉంటది. మా ఫీల్డ్‌లో జాబ్స్ అయితే రైట్ నౌ మాకు ఓపెనింగ్స్ ఉన్నాయి. జాబ్స్ కూడా ఉన్నాయి. ఓకే. మీ మీ ఫ్రెండ్స్‌లో గాని, వాళ్ళలో ఎలా ఉంది జాబ్ సెర్చింగ్ గాని, వాళ్ళందరూ గాట్ ప్లేస్డా? లేకపోతే ఇంకా సెర్చింగ్‌లో ఉన్నారా? కొందరు సెర్చింగ్‌లో ఉన్నారు. కొందరు జాబ్స్ చేస్తున్నారు. ఓకే. యాహ్! ఓకే. ఇట్ సీమ్స్ లైక్ వి డు హావ్ ఎ గుడ్ ఆపర్చునిటీస్ యాహ్! ఇన్ బట్ పే వచ్చేసరికి జాబ్స్ ఒస్తాయి. పే మీరు హై ఎక్స్‌పెక్ట్ చెయ్యొద్దు. సో, హ్మ్. నాకు ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్సే ఉండింది. సో, నాకు ఓకే. సఫిషియంట్ పే ఓకే. విచ్ ఈస్ $50,000 పర్ ఇయర్ అనుకోండి.
హ్మ్. సో, మీకెక్కువ పే కావాలనుకుంటే మాత్రం లైక్ కొంచెం టైం పడతదింకా. ఎవరికైతే హ్మ్. ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉందో వాళ్ళకెక్కువొస్తాయి. హ్మ్. సో, యాహ్! నాకు ఎక్స్‌పీరియన్స్ తక్కువుంది గాబట్టి నేను ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ అయితే చాలా ఓపెనింగ్స్ ఉంటాయి ఇంకా. హ్మ్. జాబ్స్ కూడా దొరుకుతాయి ఈజీగానే. యాహ్! ల్యాబ్స్‌లో ఓకే. అన్నా జేసుకోవచ్చు. దట్స్ గుడ్. ఓకే. సో మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి స్టూడెంట్స్‌కి? ఒకవేళ మీ బ్యాక్‌గ్రౌండ్ మీరు ఇండియాలో ఫార్మసీ చేశారు. అండ్ ఇక్కడికొచ్చి ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీలో చేశారు. ఇలాంటి స్టూడెంట్స్‌కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? సో, నా సజెషన్స్ యావరేజ్‌గా ఉన్న వాళ్ళెప్పుడు లైక్ నేను యావరేజ్ ఇదంతా నేను చెయ్యలేను అని ఎప్పుడూ అనుకోవద్దు. సో, హుహు. యావరేజ్‌గా ఉన్న వాళ్ళే అన్నీ జేయగలుగుతారు. సో, హుహు. కాన్ఫిడెన్స్ ఉంటే మాత్రం ఆల్‌మోస్ట్ లైక్ ఏదనుకుంటే అదయిపోతది. ఎఫర్ట్స్ ఇంకా కాన్ఫిడెన్స్ ఉండాలి ఎవరికన్నా. ఓకే. సో ఫార్మసీ స్టూడెంట్స్‌కి మీరేమన్నా లైక్ యూనివర్సిటీస్ త్రూ గాని, లేకపోతే వాళ్ళు ఇక్కడికొచ్చే ముందు వాళ్ళు నేర్చుకోవాల్సినయి ఏమన్నా ఉంటాయా ఇండియాలో? కొంచెం లైక్ సబ్జెక్ట్ ఇన్ డెప్త్ వస్తే బావుంటది ఎవరికన్నా. లైక్ కొంచెం హ్మ్. చదువుకోవడం బెటర్. లైక్ సబ్జెక్ట్ వచ్చే ముందర చిన్న ఓకే. బేసిక్స్ అయినా లేదా ఓకే. మనం ఏ సబ్జెక్ట్స్ ఎన్రోల్ అవుదాం అనుకుంటున్నాం. దీనికి మనకి ఏ బేసిక్స్ ఉన్నాయో చూసుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటది. యాహ్! దట్స్ కరెక్ట్. సో, అది నాట్ ఓన్లీ ఫార్మసీ బ్యాక్‌గ్రౌండ్ బట్ అందరికీ అది కొంచెం రిక్వైర్మెంట్. ఎందుకంటే అక్కడ కొంచెం ప్రిపేర్ అయ్యి ఇక్కడికొస్తే సో, చాలా బావుంటదది. సో, వన్ యాహ్! థింగ్ కెన్ ఐ ఇంక్లూడ్? సో, మా కాలేజ్‌లో రైటింగ్ సెంటర్ ఉంటది. సో, ఈవెన్ దో మనకు అసైన్‌మెంట్స్ మనం కరెక్ట్‌గా చెయ్యకపోయినా మనమెళ్లి వాళ్ళనడిగితే వాళ్ళు హెల్ప్ జేస్తారు. ఓకే. ఓహ్! మీరు కరెక్ట్‌గా మీకు సెంటెన్సెస్ గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయి గదా! మీరు ఇట్లా బుక్ జేసుకొని మనం చేసుకొని వెళ్తే వాళ్ళు హెల్ప్ జేస్తారు. కరెక్ట్‌గా రాసుకోండి అని. వాళ్ళు మన గ్రామర్ కూడా నేర్పిస్తారు. ఓహ్! రియల్లీ? సో, ఓకే. కెరియర్ సర్వీసెస్ కూడా సెపరేట్‌గా ఉన్నాయి రైట్ స్టేట్‌కి. నాకిలా జాబ్స్ రావట్లేదు అనంటే మనము వాళ్ళతో ఇంటర్‌వ్యూస్ షెడ్యూల్ జేసుకుంటే, ఇలా అప్లై జేసుకోండి. మీ రెజ్యూమ్ వర్క్‌షాప్ ఇలా జేసుకోండి అని వాళ్ళ స్లాట్ చూసుకొని మనం బుక్ జేసుకుంటే, ఇలా జేసుకోండి, అలా జేసుకోండి వాళ్ళు సజెషన్స్ కూడా ఇస్తారు. ఓకే. ఓకే. థాట్స్ గ్రేట్. థాంక్ యూ సో మచ్ చందన. మీరైతే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ ఈ టాక్ తర్వాత నాకు అర్థమైందేంటంటే రైట్ స్టేట్ యూనివర్సిటీలో కోర్స్ వర్క్ బావుంది. అండ్ ఆల్సో ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ మనకు గనక రైట్ స్కిల్స్ ఉంటే. సో, అది గైస్ మీకు గూడా క్లారిటీ అయితే వచ్చుంటది. మీరు గనక ఫార్మసీ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఒకసారి ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని కన్సిడర్ చేసి మీ సెర్చ్ గాని, లేకపోతే మీరు యూనివర్సిటీ సార్ట్ ఔట్ చేసేటప్పుడు వీటన్నిటిని మైండ్‌లో పెట్టుకొని గనక చూసుకోగలిగితే మీకు బావుంటది. మోస్ట్‌లీ మీకు అన్ని క్వెషన్స్‌కి క్లారిటీ వచ్చిందనుకున్నా. లేదు అనంటే మీకు ఇంకా నంబర్ ఆఫ్ డౌట్స్ ఉండుండొచ్చు. ఆటిని గనక మీకు క్లారిఫై చేసుకోవాలి అంటే మీరు చందనాతో అయితే మీటింగ్ షెడ్యూల్ చేసుకోవచ్చు. పర్సనల్ మీటింగ్. ఇక్కడికెళ్ళి www.vconnectglobe.com క్లిక్ చేసి ఇక్కడ మీట్ అవర్ మెంటర్స్ క్లిక్ చేసి ఇక్కడ కంట్రీ యూఎస్ఏ సెలెక్ట్ చేసుకొని అండ్ స్టేట్ వచ్చేసరికి చందన ఒహాయోలో ఉంటారు. సో, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ యూనివర్సిటీ వైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్ స్టేట్ యూనివర్సిటీకెళ్ళేసరికి ఇక్కడ చందన ఉంటది. ఇక్కడ మీరు మీటింగ్ షెడ్యూల్ చేసుకొని తనతో మీరు మాట్లాడొచ్చు. తను మీకైతే క్లియర్ ఇన్ డెప్త్‌గా చెప్పే ఛాన్స్ అయితే ఉంటది. సో, ఈ ఆపర్చునిటీ అయితే మీరు యుటిలైజ్ చేసుకోండి. సో, థాంక్ యూ సో మచ్ చందన. అండ్ ఇట్స్ ప్లెజర్ టు టాక్ విత్ యూ. సో, మీకు గూడా మీరు ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు. స్టిల్ మాకు టైమ్ ఇచ్చినందుకు థాంక్ యూ సో మచ్. యాహ్! థాంక్ యూ. గైస్ మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ ఫ్రెండ్స్ గనక ఎవరన్నా ఫార్మసీ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి.